బెల్ట్ షాపులు రద్దయినాయి, బెల్ట్ షాపులు రద్దయినాయి, పర్మిట్ రూములు రద్దు చేసినాం. లాభాపేక్ష లేకుండా ఉండే అడుగులు ముందుకు వేస్తూ ప్రభుత్వమే నడిపించింది. షాపులు టైమింగ్స్ తీసుకొచ్చాం, రేట్లు కూడా పెంచడం జరిగింది. నిరుత్సాహపరుస్తూ, నియంత్రిస్తూ దీనివల్ల ఏం జరిగింది? మన ప్రభుత్వ హయాంలో ఆ టేబుల్ ఏమో వాల్యూమ్స్ తగ్గించగలిగాం, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మెయింటైన్ చేయగలిగినాం, పెంచగలిగినాం. వాల్యూమ్స్ ఒకసారి గమనించినట్టయితే ఆదాయాలు ఇవి. వాల్యూమ్స్ ఒకసారి గమనించినట్టయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతి సంవత్సరం వాల్యూమ్స్ పెరుగుతూ పోయినాయి. IMFL 2,88,00,000తో మొదలు పెడితే ఆయన హయాం ఎండ్ అయ్యేసరికి 2014-15లో 2,88,00,000 వాల్యూమ్స్తో కేసులతో వాల్యూమ్స్తో మొదలెడితే ఆయన హయాం ఎండ్ అయ్యేసరికి 3,84,00,000 కేసులకు ఎండ్ అవుతుంది. మన హయాంలో బేర్ అయితే 1.74 లక్షల కేసులతో మొదలైతే 2.77 లక్షల కేసులకు ఎండ్ అయింది చంద్రబాబు నాయుడు హయాంలో. మన హయాంలో వాల్యూమ్స్ అక్కడి నుంచి ప్రతి సంవత్సరం చంద్రబాబు నాయుడు మాదిరిగా పెరుగుతూ